దైవమర్మం మేఘాంధకారములోని వెలుగు. పరిచయం. దేవుని వాక్యం సెలవిస్తోంది, మేఘాంధకారములు ఆయన చుట్టూనుండును. ఈ మాట వినడానికి భయంకరంగా అనిపించవచ్చు, కాని ఇది దేవుని యొక్క మహోన్నతకు, ట్రాన్సెండెన్స్ మరియు ఆయన దుర్భేద్యతకు సాదృశ్యం. లోక సంబంధమైన జ్ఞానంతో దేవుణ్ణి అర్థం చేసుకోవాలనుకోవడం సూర్యుణ్ణి చేత్తో పట్టుకోవాలనుకోవడం వంటిది. ఆయన వెలుగును మనం నేరుగా చూడలేం కాబట్టే ఆయన తనను తాను మేఘాంధకారంతో కప్పుకున్నాడు. 1. అక్షర జ్ఞానము వర్సెస్ ఆత్మ సంబంధమైన జ్ఞానము. యేసుక్రీస్తు ఈ భూమిమీద ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను కేవలం ఒక వడ్రంగి కుమారునిగా లేదా ఒక బోధకునిగా మాత్రమే చూశారు, ఎందుకంటే వారి హృదయాల మీద ముసుగు ఉంది. హీబ్రూ భాషలో దేవుని సన్నిధిని సూచించే షేకినా మహిమ మేఘం రూపంలో ఉంటుంది. ఆ మేఘం ఐగుప్తీయులకు చీకటిగా, ఇశ్రాయేలీలకు వెలుగుగా ఉండినట్లు నిర్గమకాండము. దేవుని ఆత్మలేనివారికి క్రీస్తు బోధలు గందరగోళంగా మేఘంలా కనిపిస్తాయి. నేటికాలంలో కూడా చాలామంది బైబిలును ఒక నైతిక గ్రంథంగానో కేవలం సాహిత్యంలాగానో చదువుతారు. కాని గ్రీకు భాషలో నియుమా అంటే ఆత్మ అని అర్థం. యేసు చెప్పినట్లు ఆయన మాటలు ఆత్మయూ జీవమునై. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడే ఆ మేఘం వెనుక ఉన్న సత్యం మనకు అవగతమవుతుంది. 2. మతము వర్సెస్ సంబంధము. మనం కపట భక్తిని, మతాచారాలను వదిలిపెట్టినప్పుడే ఆయనను సమీపించగలం. హేబ్రీయులకు రాసిన పత్రికలో ప్రొసర్కోమై అనే గ్రీకు పదం వాడబడింది. దీని అర్థం పూర్తి నమ్మకంతో దేవుని సన్నిధికి రావడం. నాటి పరిస్థితి. ప్రజలు బలులు, అర్పణల ద్వారా దేవుణ్ణి చేరుకోవాలని చూశారు, కాని వారి హృదయాలు దూరంగా ఉన్నాయి. నేటి పరిస్థితి. నేడు మనం ప్రార్థనను ఒక అలవాటుగా, చర్చికి వెళ్లడాన్ని ఒక ఆచారంగా మార్చుకున్నాం, కాని దేవుడు కోరుకునేది మన హృదయపూర్వకమైన సమీపతను. 3. వాక్యమే మార్గము. దేవుడు ఈనాడు కలల ద్వారా, దర్శనాల ద్వారా కంటే ఎక్కువగా తన లోగోస్ వ్రాయబడిన వాక్యం మరియు రీమా దేవుడు మనతో నేరుగా మాట్లాడే మాట ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 6:63 ప్రకారం ఆ మాటలు మనలో జీవాన్ని పుట్టిస్తాయి. చాలామంది యేసును తక్కువగా చూస్తారు, ఎందుకంటే వారికి ఆయన రిడెంప్షన్ విలువ తెలియదు. గ్రీకులో దీనిని అపోలిట్రోసిస్ అంటారు, అంటే క్రయధనం చెల్లించి విడిపించడం. ఆయన మనకోసం ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు అనే సత్యం తెలిసినప్పుడు ఆ మేఘాంధకారం మనకు భయం కలిగించదు, బదులుగా ఆయన పట్ల భయభక్తులు కలిగిస్తుంది. ముగింపు. ప్రియమైన వారలారా, యేసు బోధలు ఒకప్పుడు మీకు అర్థం కాని దట్టమైన మేఘంలా ఉండవచ్చు, కాని మీరు హృదయపూర్వకముగా ఆయనను వెదికినప్పుడు ఆ మేఘములో నుండి దేవుని స్వరం మీకు వినిపిస్తుంది. ఆయన మాటలే మనకు మార్గదర్శకాలు. మేఘం ఆయనను ఆవరించియున్నా ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. దేవుని జ్ఞానము బాహుళ్యము, అది ఎంత అగాధము! ఆయన తీర్పులు శోధింపనేరనివి, ఆయన మార్గములు అగమ్యములు. రోమీయులకు రాసిన పత్రిక 11:33.